భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి? ఒకరోజు శంతనుడు వేటకి వెళ్ళి గంగా నది దగ్గర ఒడ్డుకి కూర్చుంటాడు. అక్కడ ఒక యువకుడు బాణాలతో గంగా నది ఫ్లోని ఆపుతూ ఉంటాడు. ఆ శంతనుడు షాక్ అవుతాడు ఇతన్ని చూసి. ఇంతలో గంగాదేవి వచ్చి ఈ యువకుడిని శంతునికి పరిచయం చేస్తుంది. అతను ఎవరో కాదు, ఈ శంతనుడికి ఇంకా గంగాదేవికి పుట్టిన 8వ బిడ్డ. తనని శంతనుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది. కొంతకాలం కొడుకుతో గడిపిన తర్వాత శంతనుడు సత్యవతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ సత్యవతి వాళ్ళ డాడీ దాశరాజు అనే అతను ఒక కండిషన్ పెడతాడు. ఇప్పుడు భీష్మరు అట్లా పెద్ద కొడుకు కదా, అట్లా కింగ్ అవ్వకూడదు, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కింగ్ని చేయాలనుకుంటాడు. కానీ అలా కండిషన్ పెడితే శంతనుడు అసలు పెళ్లికి ఒప్పుకోడు. ఈ విషయం తెలుసుకున్న దేవరత్తుడు తన తండ్రి ఆనందం కోసం సత్యవతి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటాడు, నేను జీవితాంతం పెళ్లి చేసుకోను, కింగ్ కూడా అవను అని ప్రామిస్ చేస్తాడు. దీన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అప్పుడు దేవతలు సంతోషంతో అతనికి భీష్ముడు అనే పేరు ఇచ్చారు. శంతనుడు భీష్ముడికి ఒక వరం ఇచ్చాడు, ఏమని, ఎప్పుడు కావాల్స్తే అప్పుడు అతను మరణించొచ్చని. ఇదక్క భీష్మ ప్రతిజ్ఞ స్టోరీ. దీని నుంచి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ఓకే. శంతనుడి సెకండ్ వైఫ్ పేరేంటి? సత్యవతి. సత్యవతి వాళ్ళ తండ్రి పేరేంటి? దాశరాజు. మీరు విన్నారు కదా స్టోరీ. దీని నుంచి కూడా ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని, ఓకేనా? భీష్ముడు దాశరాజు ముందు ఏమని ప్రతిజ్ఞ చేశాడు? భీష్ముడు గంగా ప్రవాహాన్ని ఎట్లా ఆపుతున్నాడు? మీరు కూడా నాలాగా మహాభారతం స్టోరీస్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఆడండి లిపి.గేమ్.